ఎవ్రీవన్ వెల్కమ్ టు ద అనదర్ సిరీస్ ఆఫ్ వీడియోస్. ఇవాళ వీడియోలో మనం రెండు ఆస్పెక్ట్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి, మేకింగ్ ఆఫ్ ద గ్లోబల్ వరల్డ్. ఒక చిన్న సబ్ టాపిక్ ఉంది మనకి బోర్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి. దాన్ని మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో కీ పాయింట్స్ ఏంటి అనేది. తర్వాత మనం డిస్కస్ చేసుకోబోయేది హిస్టరీలో మనకి జనరల్గా వచ్చినటువంటి క్వశ్చన్స్. ఒక లాస్ట్ 2 years నుంచి 1 mark క్వశ్చన్స్ ఏమి వచ్చినాయి చాప్టర్ వైజ్గా మనం డిస్కస్ చేసుకుందాం. మీకు అవి ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ కూడా మనం కవర్ చేద్దాం. స్టే ట్యూన్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సో హియర్ వి గో, లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో మేకింగ్ ఆఫ్ ద గ్లోబల్ వరల్డ్, సబ్ టాపిక్స్ 1 to 1.3. సో ఇందులో ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చి మనకి ప్రీ మోడర్న్ వరల్డ్. సో ప్రీ మోడర్న్ వరల్డ్లో మనం కనుక తీసుకున్నట్లయితే సిల్క్ రూట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. నెక్స్ట్, ఈ సిల్క్ రూట్ డెఫినేషన్ కావాలి మనకి. వాట్ ఈజ్ సిల్క్ రూట్? మోస్ట్ ఫేమస్ ట్రేడ్ రూట్ వేర్ విచ్ ఫెసిలిటేటెడ్ ట్రేడ్ ఆఫ్ ఓన్లీ సిల్క్? నో. ఏన్షియంట్ ట్రేడ్ రూట్ that connected Asia, Europe, and Africa. It was named after the Chinese silk trade, but it also facilitated the goods like silk, spices, porcelain, gold, silver, and cultural and technological exchange. ఇక్కడ మనకి సిల్క్ రూట్ అనగానే జనరల్గా సిల్క్ వ్యాపారం ఒక్కటే జరిగిందా? ఎస్, సిల్క్ వ్యాపారం ప్రధానంగా జరిగింది. దాంతోపాటు మసాలా దినుసులు, పోర్సిలిన్, బంగారం, వెండి, ఇవన్నీతో పాటు అప్పుడున్నటువంటి సాంప్రదాయాలు, అప్పుడున్నటువంటి కొత్త కొత్త టెక్నాలజీ అంతా కూడా ఈ ట్రావెలర్స్తో పాటు ట్రావెల్ అయ్యింది అనేటువంటిది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, కల్చరల్ ఎక్స్చేంజ్ అలాంగ్ ద సిల్క్ రూట్. సిల్క్ రూట్తో పాటు కల్చర్ ఎలా వెళ్ళింది? బుద్ధిజం వెళ్ళింది ఇండియా నుంచి చైనాకి. క్రిస్టియానిటీ వచ్చింది మనకి టువర్డ్స్ ఏషియా, ఫ్రమ్ సెంట్రల్ ఏషియా నుంచి అదర్ పార్ట్స్ ఆఫ్ ఏషియాకి, అట్లాగే యూరోప్కి. టెక్నాలజీ, పేపర్ మేకింగ్ మనకి చైనాకి వెళ్ళింది. అక్కడి నుంచి అరబ్ వరల్డ్, చైనా నుంచి అరబ్ వరల్డ్కి వెళ్ళింది. సో ఇట్లా మనకి పేపర్ గురించి కూడా వెళ్ళటం, అంటే టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ కూడా వెళ్ళటం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దిస్, కాంక్వెస్ట్, మంగోల్స్ వాస్ట్ టెరిటరీస్ కాంక్వర్ చేశారు. అలాగే ఫుడ్స్, మనం ఈరోజు చెప్పుకుంటున్నటువంటి అనేక రకాలైనటువంటి ఫుడ్స్ ఏవైతే మనం తీసుకుంటున్నామో ఇవన్నీ కూడా కొన్ని మనకు అసలు తెలియదు ఒక 500 సంవత్సరాల క్రితం. ఉదాహరణకి పొటాటోస్ కానీ, టొమాటోస్ కానీ, అలాగే మేజ్, మొక్కజొన్నలు కానీ, ఇవన్నీ కూడా తెలియదు. ఇవన్నీ కూడా ఆహార అలవాట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మార్చేస్తాయి. అలాగే డిసీజెస్ని స్ప్రెడ్ చేసి కూడా వాళ్ళు స్మాల్ పాక్స్, ప్లేగ్ లాంటి డిసీజెస్ని కూడా చాలా దూరం పాటు తీసుకెళ్లారు. నిజం. సౌత్ అమెరికాని ఎప్పుడైతే స్పానిష్ వాళ్ళు కాంకర్ చేద్దాం అనుకున్నారో అక్కడ ఉన్నటువంటి లోకల్ ట్రైబ్తో ఫైట్ చేయటం కంటే కూడా అక్కడ స్మాల్ పాక్స్ డిసీజ్తో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అక్కడ పెట్టి ఆ డిసీజ్ని స్ప్రెడ్ చేసినప్పుడు చాలా వరకు అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ ఆ స్మాల్ పాక్స్కి రెసిస్టెన్స్ లేకపోవటం వల్ల చనిపోయారనమాట. సో అలా కూడా వాస్ట్ ఇండిజినస్ పాపులేషన్ ఇదైపోయింది. తర్వాత దాన్ని కాలనీగా మార్చుకొని దాని ద్వారా సంపదని తీసుకోవటం జరిగింది. ఆ ల్యాండ్ని వీళ్ళు కంట్రోల్ చేశారు. అలాగే న్యూ ఫేస్ ఆఫ్ గ్లోబలైజేషన్ కనుక మనం తీసుకుంటే ఇండస్ట్రియలైజేషన్ అండ్ రైజ్ ఆఫ్ ద యూరోపియన్ ఇంపీరియలిజం. ఎప్పుడైతే ఇండస్ట్రీస్ బాగా పెరిగాయో దాంతో యూరోపియన్ ఇంపీరియలిజం అనేది బాగా రైజ్ అయింది. తమ యొక్క వనరుల కోసం మిగతా దేశాలని ఆక్యుపై చేసి ఆ రిసోర్సెస్ని మర్కంటైలిజం అంటాం, తెచ్చుకొని మన కోసం వాడుకోవటం. సో ఇంటర్ కనెక్టెడ్నెస్ పెరిగింది, వ్యాపారాలు పెరిగింది, మైగ్రేషన్ పెరిగింది, డబ్బు క్యాపిటల్ పెరిగింది, ట్రేడ్ ఫ్లో 3 రకాలుగా జరిగేది.
త్రీ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ జరిగేవి అప్పట్లో. ఒకటి ట్రేడ్, ఎక్కువగా కాటన్, ఓపియం, స్పైసెస్ ట్రేడింగ్ జరిగేది కాలనీస్ నుంచి ప్రైమరీ రా మెటీరియల్స్ టు ద యూరోపియన్ ఇండస్ట్రీస్. సో బేసికలీ దే యూస్ టు కాంకర్ టు గెట్ ద raw materials at less or no cost. Next one is a labor flow. The labor flow is talking about the mass migration of labor, including indentured workers, అంటే bonded labor, అంటే no payment will be given from India and China. సో టు వర్క్ ఎందుకు వెళ్ళేవాళ్ళు వీళ్ళు? ప్లాంటేషన్స్లో కానీ, లేదా వాళ్ళ మైన్స్లో కానీ, రైల్వేస్లో కానీ, రోడ్లు వేయటంలో కానీ వీటిలో పనిచేయడానికి వెళ్ళేవాళ్ళు. బలవంతంగా తీసుకెళ్లేవాళ్ళు. వెళ్ళేవాళ్ళు అనే కన్నా తీసుకెళ్లేవాళ్ళు అనేది ఒకటి. క్యాపిటల్ ఫ్లో, ఇన్వెస్ట్మెంట్స్ కూడా అలాగే వచ్చాయి. యూరోప్లో నుంచి కొంత డబ్బు వచ్చేది రైల్వేస్ కోసం, పోర్టుల కన్స్ట్రక్షన్ కోసం కూడా వీళ్ళు డబ్బులు స్పెండ్ చేసేవాళ్ళు. సో ఈ రకంగా మూడు ఫ్లోస్ జరిగాయి: క్యాపిటల్ ఫ్లో, ట్రేడ్ ఫ్లో, లేబర్ ఫ్లో. మూడు ఫ్లోస్ జరుగుతూ ఉండేవి. ఇండెంటెడ్ లేబర్ మైగ్రేషన్ అంటే సిస్టమ్ వేర్ ద వర్కర్ సైన్డ్ కాంట్రాక్ట్స్ నోన్ యాజ్ ఇండెంటర్స్ టు వర్క్ అబ్రాడ్ ఆఫన్ ఆన్ ప్లాంటేషన్స్. వాళ్ళ కాంట్రాక్ట్ సైన్ చేసి వెళ్ళేవాళ్ళు కాబట్టి ఆ కాంట్రాక్ట్ని ఇండెంటర్స్ అంటారు. సో వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పనిచేస్తాం అనేటువంటి ఒక నియమం పైన వాళ్ళు అగ్రి చేసి వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు పనిచేయాల్సిందే అనేటువంటి ఒక ఆస్పెక్ట్ అయితే మనకి ఇందులో కనిపిస్తుంది. నెక్స్ట్, ఇండియన్ లేబరర్స్ ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? కరేబియన్, మారిషస్, ఫిజీ ఇట్లాంటి దేశాలకు వెళ్ళేవాళ్ళు. వర్కర్స్ యొక్క కండిషన్స్ ఎలా ఉండేయండి? ద ఫేస్డ్ పోర్ వర్కింగ్ కండిషన్స్, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉండేవి. అలాగే టెక్నాలజీ యొక్క ఇన్ఫ్లుయెన్స్, రైల్వేసు, స్టీమ్ షిప్స్ ఫాస్ట్గా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని బాగా ఫెసిలిటేట్ చేశాయి. మోర్ ఎఫిషియంట్ అండ్ మైగ్రేటరీ ఇన్ నేచర్. అలాగే టెలిగ్రాఫ్స్ ఇంప్రూవ్డ్ ద కమ్యూనికేషన్ గ్లోబలీ. అండ్ కొలోనియలిజమ్స్ ఇంపాక్ట్, రా మెటీరియల్స్ అండ్ కన్జ్యూమర్ గుడ్స్ రెండు కూడా మనకు మార్కెట్గా మారిపోయింది. రా మెటీరియల్స్ కొనుక్కెళ్ళటానికి, అలాగే కన్జ్యూమర్ గుడ్స్ కొనుక్కోవడానికి. ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ బాగా డిస్ట్రక్ట్ అయిపోయినాయి, అంటే డిస్ట్రాయ్ చేస్తారు. ఫోర్స్డ్ కల్టివేషన్ ఆఫ్ క్యాష్ క్రాప్స్ లెడ్ టు ద డిపెండెన్సీ. బలవంతంగా క్యాష్ క్రాప్స్ని కల్టివేట్ చేపించడం వలన వీ వేర్ ఫోర్స్డ్ టు ఫాలో దట్ వన్. ఇంకా మనం బలవంతంగా మన యొక్క రైస్ కానీ లేదా గోధుమలు కానీ పండించకుండా వాళ్లకు ఉపయోగపడేటువంటి పంటల్ని పండించమని బలవంతం చేయడంతో తప్పనిసరి పరిస్థితిలో మన యొక్క స్థానిక వ్యాపారాలు కానీ, స్థానిక ఇండస్ట్రీస్ కానీ పూర్తిగా నాశనం అయిపోయాయి అనేది అయితే మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. అలాగే ద పోస్ట్ వరల్డ్ వార్ వన్ క్రైసిస్ మనం తీసుకున్నట్లయితే మనకు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఇన్ఫ్లేషను, అన్ఎంప్లాయ్మెంట్ అక్రాస్ ద వరల్డ్ వచ్చింది. ఇంటర్ వార్ ఎకానమీ అంటాం దీన్ని. గ్లోబల్ డిప్రెషన్ ఉంది. 1929 ఇయర్ నోట్ చేసుకోండి. యుఎస్ఏ స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది. అట్లాగే ట్రేడ్ బాగా డిక్లైన్ అయింది. ఇన్వెస్ట్మెంట్స్ బాగా రెడ్యూస్ అయిపోయినాయి. గూడ్స్ ఫెల్ డ్రాస్టికలీ, విపరీతంగా పడిపోయినాయి. అట్లాగే ఇంపాక్ట్ అగ్రికల్చర్ పైన ధరలు విపరీతంగా పడిపోయినాయి. కాటన్, జూట్ ధరలు బాగా డిమాండ్ బాగా తగ్గిపోయింది. అలాగే మనకి కాలనీస్ పైన సివియర్ ట్యాక్సెస్ని వాళ్ళు ఇంపోజ్ చేశారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం మనం. గవర్నమెంట్ రెస్పాన్సెస్ ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ని ప్రొటెక్ట్ చేయడానికే వాళ్ళు ట్రై చేశారు. కాబట్టి మన పైన ఎక్కువ ట్యాక్సెస్ని వాళ్ళు విధించారు. ఎకనామిక్ పవర్స్ కింద జపాన్, యుఎస్ఏ రైజ్ అయినాయి. ఇవి మనకి కీ పాయింట్స్. ఇప్పుడు మనం ముందుగా డిస్కస్ చేసుకున్నట్టుగా హిస్టరీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు కనుక తీసుకున్నట్లయితే, రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్ జనరల్గా మీకు చాప్టర్ వైజ్ కనుక మీరు తీసుకుంటే 5 మార్క్స్ కంటే ఎక్కువ కూడా రావు మీకు. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ చాప్టర్ అన్నా మీకు ఇబ్బందిగా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందంటే ఆ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివి ఒక్కసారి సమ్మరీ చూసుకోండి. ఎందుకంటే ఏదైనా 1 మార్క్ క్వశ్చన్ వచ్చినా, 3 మార్క్స్ క్వశ్చన్ వచ్చినా ఒక క్వశ్చన్ వస్తుంది అంతే, అంతకుమించి ఎక్కువ రావు. మ్యాక్సిమం 5 మార్క్స్. కాబట్టి మీరు ఉదాహరణగా ఇక్కడ చూసుకోవచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ నేషన్ స్టేట్ అనే క్వశ్చన్ అడిగారు. నేషన్ స్టేట్ ఈజ్ ఎ కంట్రీ వేర్ ఎ సింగిల్ నేషన్ ప్రిడామినేట్స్. The boundaries of the state boundary broadly coincide with the extent of that nation.
ఆ దేశ సరిహద్దులు నిర్ణయించబడి ఉంటాయి. అందరికీ ఒకే రకమైనటువంటి భాషా సాంప్రదాయాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో 2023లో మ్యాప్ ఇచ్చారు. జర్మన్ యూనిఫికేషన్ ఇది ఐడెంటిఫికేషన్కి ఇచ్చారు, లొకేట్ అన్నారు. ఇది ఈ సంవత్సరం రాదు మనకి, ఎందుకంటే ఈ మ్యాప్ లేదు ఈ సంవత్సరం. నెక్స్ట్ అలాగే లాంగ్ ఆన్సర్స్లో మనకి ఒటోవన్ బిస్మార్క్ యొక్క పాలసీస్ గురించి అడిగారు. బిస్మార్క్ యూజ్ ద పాలసీ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్. ఈ వర్డ్ ఎక్కడ మీకు టెక్స్ట్ బుక్లో ఉండదు, దయచేసి అందరూ కూడా నోట్ చేసుకోండి. వాట్ ఈస్ బిస్మార్క్స్ పాలసీ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్? బ్లడ్ అంటే యంగ్ పీపుల్, ఐరన్ అంటే స్ట్రాంగ్ ఆర్మీ అనేటువంటి మీనింగ్లో రాయాలి. డోంట్ థింక్ లిటరల్ మీనింగ్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్. నో, he meant young blood and strong army. That is the meaning what he want to convey. When he was addressing the parliament, he mentioned this word. తను పార్లమెంట్ని అడ్రస్ చేస్తున్నప్పుడు తను ఈ విధంగా మెన్షన్ చేశారు కాబట్టి బ్లడ్ అండ్ ఐరన్ అని తన యొక్క పాలసీని బ్లడ్ అండ్ ఐరన్ పాలసీగా రిఫర్ చేస్తారు. బట్ మనకి టెక్స్ట్ బుక్లో ఎక్కడా కూడా ఉండదు, కానీ గ్యారంటీగా బోర్డులో క్వశ్చన్ అడిగారు. కాబట్టి దయచేసి అందరూ కూడా నోట్ చేసుకోండి. ప్రధానంగా ఆయన బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ ఫాలో అయ్యేవాళ్ళు. ఆయన 3 వార్స్ ఫైట్ చేశారు అగెయిన్స్ట్ డెన్మార్క్, ఆస్ట్రియా అండ్ ఫ్రాన్స్. తర్వాత ఆయన క్రిస్టియన్ లీడర్షిప్తో దాన్ని యునైట్ చేయగలిగాడు అనేటువంటి పాయింట్ని మీరు ఎలాబరేట్ చేసుకుంటూ రాయాలి. నెక్స్ట్ నేషనలిజం ఇన్ ఇండియా చాప్టర్లో, సెకండ్ చాప్టర్లో మనకి 1 మార్క్ క్వశ్చన్స్. 1929 లాహోర్ సెషన్లో ఎవరు లీడర్గా ఉన్నారు లేదా ప్రిసైడెడ్ ఓవర్ ద లాహోర్ సెషన్? జవహర్లాల్ నెహ్రూ ఆ సెషన్లో లీడర్గా ఉన్నారు. అలాగే ఆ సెషన్లో పూర్ణ స్వరాజ్ అనేటువంటి కాన్సెప్ట్, అంటే కంప్లీట్ ఫ్రీడమ్ మనకు కావాలి అనేటువంటి ఆస్పెక్ట్ని నిర్ణయించినటువంటి సెషన్ అది. చారిత్రక నేపథ్యం కలిగినటువంటి సెషన్. నాగ్పూర్ సెషన్ ఒకటి, లాహోర్ సెషన్ ఒకటి, మెడ్రాస్ సెషన్ ఒకటి. ఈ 3 సెషన్స్ ఖచ్చితంగా మ్యాప్ పాయింటింగ్లో వస్తాయి. అలాగే మనకి ఇందులో చంపారన్, దాండి, అలాగే అమృత్సర్, ఈ 3 కూడా మనల్ని అడిగారు. చంపారన్ బీహార్లో, దాండి గుజరాత్లో, అమృత్సర్ పంజాబ్లో. ఈ 3 మ్యాప్ పాయింటింగ్ క్వశ్చన్స్ వచ్చాయి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చి నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఫర్ ఇండియన్ స్ట్రగుల్, రోల్ ఆఫ్ ద నాన్ కోఆపరేషన్, సహాయ నిరాకరణ ఉద్యమం గురించి అడుగుతున్నారు. బాయ్కాటింగ్ ద ఫారెన్ గూడ్స్, గవర్నమెంట్ జాబ్స్, స్కూల్స్, అడాప్టింగ్ టు స్వదేశీ గూడ్స్, గాంధీజీ కాల్డ్ ఫర్ నాన్ వైలెంట్ రెసిస్టెన్స్. ఇందులో మీరు 5 పాయింట్లు రాయాల్సి ఉంటుంది. ఇవి కీవర్డ్స్. అట్లాగే మేకింగ్ ఆఫ్ ద గ్లోబల్ వరల్డ్లో మనకి 1 మార్క్కి గ్లోబలైజేషన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఇంటర్ కనెక్టెడ్నెస్, ఒకరితో ఒకరు సత్సంబంధాలు కలిగి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వర్తకం ద్వారా కానీ, వ్యాపారం ద్వారా కానీ, కల్చరల్ ఎక్స్చేంజ్ ద్వారా కానీ వరల్డ్ ఎకానమీస్ అన్నీ కూడా ఇంటర్ డిపెండెన్స్ కలిగి ఉండటాన్ని గ్లోబలైజేషన్ అంటాము. మ్యాప్ పాయింటింగ్కి సంబంధించి సిల్క్ రూట్ అడిగారు, స్పైస్ రూట్ అడిగారు. సిల్క్ రూటే స్పైస్ రూట్గా కూడా పిలువబడేది. అలాగే సిల్క్ రూట్ మనకి ల్యాండ్ రూట్ అయితే, స్పైస్ రూట్ మనకి సీ రూట్, సీ ద్వారా కూడా వ్యాపారం జరిగేది. దాన్ని కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్లో మనకి ఎనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ కొలోనియలిజం ఆన్ గ్లోబల్ ట్రేడ్. ట్రేడ్ వలన రా మెటీరియల్స్ తీసుకోవడానికి బాగా ఉపయోగపడేది కాలనీస్ నుంచి. ఎక్స్పోర్టెడ్ ద ఫినిష్డ్ గుడ్స్, దానివల్ల లోకల్ ఇండస్ట్రీస్, లోకల్ క్రాప్స్ అన్నీ కూడా డీస్టెబిలైజ్ అయ్యాయి అనేటువంటి పాయింట్ని మీరు క్లియర్గా మెన్షన్ చేసుకోవచ్చు. సో ఆ పాయింట్స్ని ఎలాబరేట్ చేయండి. మోనోకల్చర్ ఎకానమీస్, ఇంటగ్రేషన్ ఇన్ ద గ్లోబల్ క్యాపిటలిస్ట్ మార్కెట్స్, ఇవి చూడండి. నెక్స్ట్ ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ మనకి లేదు, ఇది ఇంటర్నల్ మార్క్స్లోనే ఉండేది, కానీ 2023లో మనకి పెట్టారు. కాబట్టి బ్రిటన్ ఫస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ నేషన్ ఈజ్ బ్రిటన్. ఇందులో మ్యాప్ లేదు మనకి ఈ సంవత్సరం, కాబట్టి డోంట్ వరీ, ఈ క్వశ్చన్ కూడా రాదు. ప్రింట్ కల్చర్ గ్యారంటీగా వస్తుంది. ఇందులో హూ ఇన్వెంటెడ్ ద ప్రింటింగ్ ప్రెస్? జాన్ గుటెన్బర్గ్. అలాగే మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్, మైన్స్, జర్మనీలో మైన్స్ని ఇచ్చారు లొకేట్ చేయమని. అలాగే హౌ డిడ్ ప్రింట్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ ద స్ప్రెడ్ ఆఫ్ నేషనలిజం? ఇది న్యూస్ పేపర్స్ ద్వారా ఐడియాస్ స్ప్రెడ్ చేయటం ద్వారా, పాంప్లెట్స్ ద్వారా, లీఫ్లెట్స్ ద్వారా, డిబేట్స్, డిస్కషన్స్, ఇవన్నిటి ద్వారా స్ప్రెడ్ చేశారు అనేటువంటి ఆస్పెక్ట్ని మన ఇండియాలో కూడా స్ప్రెడ్ అయింది అనేటువంటి ఆస్పెక్ట్ని మనం మెన్షన్ చేయొచ్చు.
సో ఇట్లా మీరు చాప్టర్ వైజ్ మీరు రివిజన్ చేసుకోండి. చాప్టర్ వైజ్ కాన్సెప్ట్స్ని రివైజ్ చేసి అప్పుడు ఓవరాల్ రీడింగ్ చేయండి. నెక్స్ట్ మనం స్టార్ట్ చేయబోయేది ఎకనామిక్స్ తీసుకుందాం. ఎకనామిక్స్ మనకి 4 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి 2 చాప్టర్స్ చేసేద్దాం. సో దట్ కొంచెం ఫాస్ట్గా మనం మూవ్ అయిపోవచ్చు. మ్యాక్సిమం సంక్రాంతి హాలిడేస్ కల్లా మీకు అన్ని చాప్టర్స్ క్విక్ రీక్యాప్ అనేది జరగాలనేది ఒక ప్రయత్నం చేస్తున్నాం. సో ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.